హాయ్ అండి, వెల్కమ్ టు శారీ ప్రిప్లీటింగ్ వీడియో. హాయ్ అండి. ఇవాళైతే మనకు ఒక పట్టు శారీ అనేది వచ్చింది. ఇది వచ్చేసి ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్కి తన రిలేటివ్స్ మ్యారేజ్ కోసం ప్రిప్లీట్ కోసం వచ్చిందనమాట. డైరెక్ట్గా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇవి వచ్చేసి తన మెజర్మెంట్స్ నేను డైరెక్ట్గా తీసుకున్నాను. సో దీన్ని బట్టి మనం ప్లీటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మనకి ఒక క్లయింట్ అనేవాళ్ళు శారీ ఇస్తే ఆ శారీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక వీడియో అనేది తీసుకోండి. ఓకే, నేనైతే ఆల్రెడీ వీడియో అనేది తీశాను. సో ఇప్పుడు నేనైతే ఒకసారి మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి హైట్ మెజర్మెంట్. సో నేను టేప్ తీసుకొని హైట్ అనేది పిన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు రైట్ థై నేను మెజర్మెంట్ తీసుకున్నాను. సో అది కూడా సెకండ్ పిన్ చేయబోతున్నాను. థర్డ్ పిన్ వచ్చేసి హిప్ మెజర్మెంట్. సో దీన్ని స్టార్టింగ్ కట్టు చెంగు స్టార్టింగ్ నుంచి తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మెయిన్ 3 ఇంపార్టెంట్ మెజర్మెంట్ మార్కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ సైడ్ పళ్ళు అనేది ఎంత లెంత్లోకి మనకి స్ప్రెడ్ చేయాలనేది నేను ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. మేబీ చాలామంది చేసుకోకపోయిండొచ్చు, బట్ నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే పళ్ళు దగ్గర నుంచి ఇక్కడ వాటికి నేను మార్క్ చేసుకోబోతున్నాను. సో ఇవి వచ్చేసి 4 పిన్స్ 1 2 3 4. ఈ 4 పిన్స్ని మార్క్ చేసుకున్న తర్వాత శారీని నీట్గా ఐరన్ చేసుకోవాలి, ముడతలు లేకుండా. శారీని అయితే చాలా నీట్గా మనం ఇలా ఐరన్ చేసుకొని వచ్చేసి చాలా చిన్న సైజ్ ప్లీట్స్. సో నేనేంటంటే ఈ అంచు అయితే ఎంత ఉందో అంతవరకే నేను అనేది ప్లీట్స్ అనేది ప్లేస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్లీట్ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుంటూ వచ్చాను. సో ఇది వచ్చేసి ఇలా పుష్ పుష్ ఇట్లా చేస్తే ఏంటంటే మనకి నీట్గా ప్లీట్స్ అనేవి ఒకటే లెంత్లో మనకు అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసి మనం పళ్ళు ప్లీట్స్ అని నీట్గా అరేంజ్ చేసుకున్నాక మనం స్టీమ్ ఐరన్తో అయితే ఒక్కసారి మనం ఈ ప్లీట్స్ అన్నిటిని ప్రెస్ చేయాలి. నేనైతే ఈ ప్లీట్స్ బ్యాక్ సైడ్ తిప్పి కూడా చేస్తాను. సో దట్ ఏంటంటే అవి ఇంకా స్టిఫ్గా మూవ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చూసారా ఇలా.
సో ఇంత సన్నగా అడిగారు. సో మనమైతే వాళ్ళ హైట్ ప్రకారం ఇలా అయితే ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్, అది ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ప్లీట్స్ అనేది ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో చూద్దాము. షోల్డర్ పిన్ ఎక్కడైతే మనం ప్లేస్ చేసామో అక్కడ ఒక శారీ పెగ్ అనేది ప్లేస్ చేసుకున్నాము. సో టేబుల్ మీద ఇలా పెట్టుకొని మనకి ఫస్ట్ ప్లీట్స్ అన్నీ ఒకసారి ఇలా టేబుల్ మీద మన ప్లీట్స్ అన్నీ ఒకసారి ఉన్ని అట్లా అరేంజ్ చేయండి. మన ప్లీట్స్ అన్ని బయటికి ఇట్లా పుల్ చేస్తే మనకి ఎన్ని ప్లీట్స్ అయితే మనం పెట్టామో అట్లా మొత్తం ఒకసారి పుల్ చేసుకొని నీట్గా ఒకసారి పెట్టుకుంటే మనం ఎంతవరకు స్ప్రెడ్ చేయాలి, ఎంతవరకు మనము డిస్టెన్స్లో పెట్టాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇలా పెట్టుకొని మనం నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. చెస్ట్ ప్లీట్స్ అయితే ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఐరన్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎంతైతే మెజర్ చేస్తున్నామో దానికి బ్యాక్ సైడ్ మూవ్ చేస్తాము. ఇలా పట్టుకొని ఒకసారి ఇలా మూవ్ చేసుకోండి. ఓకే, మూవ్ చేసుకున్నాక ఇక్కడ శారీ పెగ్స్ని మనం ప్లేస్ చేసేసుకుంటాం. సో ఈ పార్ట్ ఏంటంటే మనం నీట్గా పైన ఎట్లయితే ఉన్నాయో అవి మళ్ళీ అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి అరేంజ్ చేసేసుకొని థర్డ్ పిన్ అంటే ఈ రెండు పిన్స్ మధ్యలో మనకి హిప్ ప్లీట్స్ అనేవి రావాలి. అండ్ ఇక్కడ కూడా మన క్లయింట్ ఏంటంటే చిన్న ప్లీట్స్ అడిగారు, బట్ ఫస్ట్ ప్లీట్ అనేది ఎప్పుడు మనం పెద్దగా పెట్టుకుంటాం అన్నమాట. అండ్ ఈ 2 పిన్స్ అనేవి ఒకటే సైడ్ వచ్చేలాగా మనం ప్లేస్ చేసుకోవాలి. సెంటర్ ప్లీట్స్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. పైన వచ్చేసి కొంచెం చిన్న డిఫరెన్స్తో ప్లీట్స్ అనేవి పెట్టుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకొని ఒక శారీ యూజ్ చేసి టేబుల్ ఫిక్స్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 జానర్స్ తీసుకొని ఇక్కడ ఇంకో పిన్తో నీట్గా ప్లీట్స్ అనేది సెక్యూర్ చేసాను. ఇక్కడ మన క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి కింద కూడా మనకి నైఫ్ ప్లీట్సే కావాలి, బట్ కోన్ షేప్లో కావాలి. సో మనం ఈ ప్లీట్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసుకొని కోన్ షేప్లో పెట్టుకోవాలి. వన్స్ కోన్ షేప్లో పెట్టుకున్న తర్వాత వాటిని నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం హ్యాంగర్ ఫోల్డింగ్ చేసి తీసుకున్నాము, ఎందుకంటే క్లయింట్ వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు కాబట్టి. ఆర్ఎల్స్ ఇలా కోన్ ప్లీట్స్ చేసి కూడా బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. కమింగ్ వీడియోస్లో మీకు ఇలా కోన్ షేప్ ప్లీట్స్ పెట్టి ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే హ్యాంగర్ ఫోల్డింగ్ మీకు చూపిస్తాను అనమాట. సో నీట్గా మనం ఇట్లా అరేంజ్ చేసుకొని స్టీమ్ ఐరన్తో మంచిగా ప్రెస్ ఇవ్వాలి. అండ్ స్టీమ్ కంపల్సరీగా వదలాలి, బికాస్ ఇది పట్టు శారీ కొంచెం గట్టిగా అణిగి ఉండాలి. అంటే మనం స్టీమ్ ఇస్తా ఐరన్ చేసేయంటే గట్టిగా ఉంటాయి అన్నమాట, కదలకుండా. సో ఈ కోన్ ప్లీట్స్ కింద ఎందుకంటే మనకి ఇలా కుర్చీలాగా వస్తాయి అన్నమాట. నీట్గా ఇలా నుంచోకుండా ఒకటే దగ్గర ఇలా స్ప్రెడ్ అయ్యి కనిపిస్తాయి అనమాట. సో ఇలా మనం నీట్గా అరేంజ్ చేసుకొని వీటిని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి, మూవ్ అవ్వకుండా. బాక్స్ ఫోల్డింగ్ అయితే ఇన్ కేస్ హ్యాంగర్ ఫోల్డింగ్ అయినా కూడా నేను ఎందుకు పిన్స్తో సెక్యూర్ చేయమంటున్నానంటే హ్యాంగర్ పెట్టినప్పుడు ఇవి అటు ఇటు వెళ్ళకుండా నీట్గా ఒక ప్లేస్లో ఉంటాయి కాబట్టి. అయితే హ్యాంగర్ ఫోల్డింగ్ చేస్తున్నాము, బట్ విత్ నైఫ్ ప్లేట్స్. సో శారీ మొత్తం ఉల్టా చేసుకొని ఇలా నీట్గా బాక్స్ ఫోల్డింగ్కి ఎట్లయితే అరేంజ్ చేసుకుంటామో సేమ్ అలానే అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇట్లా నేను 3 బాక్సెస్ వచ్చేలాగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ప్లీట్కి ఉన్న పిన్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా వేసుకోవాలి.
ఐదర్ సెంటర్ ఆర్ కొంచెం పైకి, బికాజ్ ఇట్స్ హ్యాంగర్ ఫోల్డింగ్. మనకి ఎలా అయితే కావాలో అలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం మెజర్ చేసుకున్న లెంత్ ఉంది కదా వాళ్ళ చెస్ట్ పీస్, అక్కడికి పుష్ చేసుకున్నాం అనమాట. పుష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇటొకటి, ఇక్కడ ఒక శారీ పెగ్ ప్లేస్ చేశాను. అండ్ ఇది మూవ్ అవ్వకుండా ఇక్కడ కూడా ఒక శారీ పెగ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడ అనేది శారీ మూవ్ అవ్వదు ఫోల్డ్ చేసుకున్నప్పుడు. సో నీట్గా మనము కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనము నెక్స్ట్ది మడత వేసుకోవాలన్నమాట. ఇప్పుడే మీరు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా, లైక్ ఐరన్ ఏమైనా డిస్టర్బ్ అయినా అవన్నీ ఇప్పుడే చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా రెస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ని చిన్ని ఫోల్డ్ ఒకటి వేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో మనకి నీట్గా ఇలా అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాంగర్ తీసుకొని ఇక్కడైతే ఈ ఫస్ట్ పెగ్ పెట్టామో దాంట్లో నుంచి మనం శారీ అనేది ఫోల్డ్ చేసుకొని బయటికి లాగాలి. ఓకే, ఇది ఇప్పుడు మనం శారీని ఉల్టా చేయాలి కాబట్టి ఆ చివర పెట్టిన శారీ పెంక్ అనేది రిమూవ్ చేసుకుంటాం. ఓకే, ఇలా పెట్టి ఇక్కడ పెడతాం. ఎందుకంటే మనం ఇలా ఉల్టా తిప్పినప్పుడు పడిపోకుండా ఉంటుంది అన్నమాట. గట్టిగా పట్టుకొని నీట్గా, ఆరోజు మీకు ఇలా కావాలి ఇలా కూడా పట్టుకొని ఇలా తిప్పండి ఒకసారి. మళ్ళీ నీట్గా యథావిధి ప్లేస్లో ఈ క్లిప్స్ అనేవి రిమూవ్ చేసేయండి. అండ్ ఈ క్లిప్ కూడా. ఇప్పుడు మనం శారీని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది కదలకుండా నేను ఇక్కడ ఒక శారీ పెగ్ అనేది ప్లేస్ చేస్తాను. నాకు ఇటు సైడ్ అనేది మూవ్ అవ్వకూడదు నాకు. సో దీన్ని నీట్గా ఇక్కడ అరేంజ్ చేసుకొని ఇలా స్లైట్గా ఇలా పెట్టుకొని చూసారు కదా నీట్గా. సో ఇలా ఒక్కసారి దీన్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు నేను క్లయింట్కి ఇచ్చేటప్పుడు ఐదర్ కింద పెట్టిన ఇక్కడ పిన్స్ పెట్టాను అవి రిమూవ్ చేసి ఇవ్వచ్చు, బికాస్ ఇవి ఇంకా డిస్టర్బ్ అవ్వదు. లేదు అలా ఉంటేనే కొంచెం నాకు ఓకే అనుకుంటే యూ కెన్ రిమూవ్ అండ్ గివ్ ఇట్ అనమాట. సో నీట్గా పెట్టుకొని ఈ పెగ్ ఒకసారి రిమూవ్ చేసి మనం దీన్ని కొంచెం లైట్గా ఇలా కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. పైకి కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఒక శారీ పెట్టుకొని పెట్టాలి. ప్రోడక్ట్ హ్యాంగర్ ఫోల్డింగ్ శారీ విత్ నైఫ్ ప్లీట్స్ రెడీ. మన క్లయింట్ అది ఇలా తీసుకుంటారన్నా ఓకే తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ దీన్ని మనం బాక్స్ ఫోల్డింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.